వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఏపీలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, వాయువ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల కూడా అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అలాగే తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. రాగల 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ అల్పపీడనం గనక చూసుకున్నట్లయితే గనక ఒడిశా, పశ్చిమ బంగాళ తీరాల మధ్య ఇది ఏర్పడడానికి అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఇది గనక బలపడినట్లయితే దాని గమనం అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇది ఒడిశా అలాగే పశ్చిమ బెంగాల్ తీరాలకు ఇది ఏర్పడుతూ ఉంది. కాబట్టి దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల మీద కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. మరొక వైపు ఇతర జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే గనక మోస్తారు నుంచి చెదురుమదురు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసింది. ఎక్కువగా అంటే ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు చెట్ల కింద ఉండడం, అలాగే ఏదైనా ఓల్డ్ బిల్డింగ్స్ వద్ద నివాసం ఉండడం లాంటివి చేయకూడదంటూ కూడా వాతావరణ శాఖ చెబుతూ ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సముద్రం సైతం కూడా రాగల 3 రోజుల పాటు అలజడిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లవద్దనేది హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా గత 15 రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చాలా చోట్ల కూడా 24 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది నమోదైంది. జలాశయాలన్నీ కూడా నిండి కుండలాగా మారుతూ ఉన్నాయి. గత అల్పపీడనాలతో కురిసిన వర్షాల కారణంగా చాలా మట్టుకు కూడా ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా అయితే ఏమి కానీ పల్నాడు ఇలాంటి ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల కూడా రహదారులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చాలా గ్రామాలకు ఇప్పటికీ కూడా రాకపోకలు అనేవి అంతరాయం కలుగుతూనే ఉన్నాయి. మరలా ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక చెదురుమదురుగా వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం చూసుకున్నట్లయితే కనుక రాబోయే 3 రోజుల మట్టికి 1-2 చోట్ల భారీ వర్షాలు, మిగిలిన అన్ని చోట్ల కూడా తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల కూడా చూసుకున్నట్లయితే కనుక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉంది. ఈ అల్పపీడనాల ప్రభావం ఏదైతే ఈ వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావం అంతా కూడా ఏపీ వ్యాప్తంగా చూపిస్తుందనే చెప్పుకోవాలి. గతంలో ఏర్పడిన అల్పపీడనం సైతం కూడా ఉత్తరాంధ్ర జిల్లాలను సైతం కూడా అతలాకుతలం చేసిందనే చెప్పుకోవాలి. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అనేవి కురిశాయి. చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పలు గ్రామాలు సైతం కూడా జలదిగ్బంధంలోనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేపథ్యంలో మరొక అల్పపీడనం ఏర్పడుతూ ఉన్న నేపథ్యంలో లోతట్టు తీర ప్రాంత ప్రజలకంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, మరొక వైపు సముద్రం కూడా అలజడిగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఈ రోజు ఈ అల్పపీడనం ఏర్పడుతూ ఉన్న నేపథ్యంలో ఇది కూడా క్రమంగా బలపడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ద అప్డేట్స్.